ఆరాధన కొరకై మొదటిగా ఒక చదువుకుందామండి. కీర్తనలు, దావీదు కీర్తనలు 84వ అధ్యాయం. దావీదు కీర్తనలు 84వ అధ్యాయం మొదటి కొన్ని వచ్చిన చదువుకుందామండి. మార్చి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. రెండవ చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాస స్థలం దొరికెను, పిల్లల పెట్టుకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 6 చదవండి. వారు బాకాలోయలో ఉండి వెళ్ళి ఏడవ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవని లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతురండి. మీ మేలనైనా మధురమైన స్వరాన్ని వినిపింపచేయండి. మా ప్రభు హెబ్రోన్ నుంచి మీరు కోరుతున్న ప్రకారంగా తండ్రి, మా ప్రభు 13 సంవత్సరాలు కంచి వేసి కాపాడారు. 14 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ 14 సంవత్సరాల ప్రభా తండ్రి, స్తుతులతో మేము అడుగుతుండగా మీరే కృప అనుగ్రహించుము. సహాయకుడు మీ సన్నిహితమును ఆనందింపజేసి మేలు కొరకై జ్ఞాపకం చేసుకొని మా హృదయాలను ఆరాధనతో నింపమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యంలో మనం గమనించితే ఇక చక్కటి మాట రాయబడి ఉంటాము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. కాబట్టి దేవుని నివాసములు ఎంతో రమ్యమైనవి. ఎంత రమ్యత, ఆ రమ్యత ఎలా వస్తుంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ అంటాడు ఏమంటాడంటే చూడండి, 2వ వచనంలో 3వ వచనం అంటాడు ఏమంటాడంటే, సైన్యములకు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసస్థలము దొరికెను. కాబట్టి మొట్టమొదటిగా మనం చూడాల్సింది అంటే ఆ నివాసస్థలం రమ్యమైనవిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిని గుర్తెరగడం. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసస్థలం దొరికింది. కాబట్టి మొట్టమొదటి దేవుని గణపరచడం, దేవుని హెచ్చించడం ద్వారా, మరి దేవుని మహింపరచడం ద్వారా మరి ఆ నివాస స్థలానికి ఎంతో ఘనత ఉంటుంది. అందుకే మన సహవాసంలో ఏముంటుందంటే, మొట్టమొదట మరి పాటల ద్వారా ప్రభుని గణపరుస్తాము. రెండవదిగా మనం ఏం చేస్తామంటే ఆరాధన వాక్యం విని ఆరాధిస్తాం. ఆరాధన అంటేనే ఆరాధన, స్తుతి, కృతజ్ఞత అన్నీ కలిపేసేది కాదు. చాలామంది చెడ్డలు వాటిని నేర్చుకున్నారు. దాంట్లోనే స్తుతి, దాంట్లోనే మరి కృతజ్ఞత, దాంట్లోనే అన్నీ పెట్టేస్తారు. ఆరాధన అనగానే దేవుని ఎరిగి ఆరాధించడం. అంటే ఈ వారం అంతట్లో కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో దేవుడు నీకు ఏమైనాడో నువ్వు ఎరగాలి. ఈ సంవత్సరం అంతట్లో స్థానికులు ముఖ్యంగా, మరి బయట వారుగా బయట నుంచి వరకు కావచ్చు, ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడా? లేకపోతే మరి ఇక్కడ అంటాడు నా రాజా, నా దేవా, నా దేవా అన్నట్టుగా నీ దేవుడిగా ఉంటా వచ్చాడా? ఆయన నువ్వు ఎరిగావా? స్పర్శించావా దేవుని? ఊరికే అలవాటు ప్రకారంగా ఆరాధించాలి కాబట్టి ఏదో అది ఆరాధన అనబడదు. లేకపోతే ఏదో మేలు పొందాం కనుక దేవుడికి స్తుతి చెల్లించాలంటే కుదరదు. నువ్వు ఎరిగిన అనుభవంతో ఉంటేనే నువ్వు ఆయన ఆరాధించగలవు. ఆయన ఎరగాలి. అందుకే అంటున్నాడు ఇక కీర్తనకారుడు, నా దేవా, నా రాజా అంటూ ఏమంటాడు తెలుసా? ఇప్పుడు చూడండి, ఇంకో మాట అంటాడు, బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసస్థలం దొరికింది. కాబట్టి నీ బలిపీఠం వద్ద నాకు ఏదైతే నివాసస్థలం, పిచ్చుకనయ్యా. ఒక ఆయన పాట పాడుతూ అంటాడు, నీచ పిచ్చుక అంటాడు, అల్పమైన పిచ్చుక. మరి వాటిలో వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు. కాబట్టి మనం చాలా మటు చెప్పాలంటే దేవుడేమో రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన రాజుగా నీ జీవితంలో ఎదిగి ఉంటే
మొట్టమొదటి ఆరాధించడానికి ప్రారంభించు. రెండవదిగా నీవేమైనావు అని గుర్తెరగాలి. మొట్టమొదటి. రెండవదిగా ఏంటంటే నేనేమైనావు అంటే పిచ్చుకు లాంటి వారం, అల్పమైనది. అలాంటి మరి నీచ పిచ్చుకలను శ్రేష్టమైన స్థితికి తీసుకొచ్చాడు ఆయన, మందిరాలను తీసుకొచ్చాడు. కాబట్టి పిచ్చుకను నిజంగా చెప్పాలంటే ఎలాంటిదంటే, ఇప్పుడు టవర్స్ పెట్టారు, ఆ టవర్స్ని బట్టి ఆ పిచ్చుకలకు స్థలం లేక చనిపోతున్నాయి ఆ వైబ్రేషన్ వల్ల. అంతకంటే ఇంకా అల్పమైన వారు మనం. అందుకంటేగా మీ స్థితి ఎట్టాడిది, నీటి బుడగ లాంటి వారు, ఎగిరిపోవు ఏంటంట మరి వాయువు లాంటి వారు, ఆవిరి లాంటి వారు. వాటికంటే ఇంకా స్థితి చాలా దీన స్థితి. ప్రభా, నాకు ఈ ధన్యత ఇచ్చావు, ఈ సంవత్సరంలో నన్ను ప్రేమించి నన్ను జ్ఞాపకం చేసుకున్న రాజా, నీ ఇంట్లో నివాసస్థలం నాకు దొరికి నీకు స్తోత్రమయ్యా, నీ ఇంట్లో ఉండడానికి భాగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పనేసి స్తోత్రం చెప్పేవారే ఉండాలి. ఇంకా రెండోది చూస్తే ఇంకేమంటాడంటే చూడండి, మరి నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసస్థలం దొరికెను, పిల్లలు పెట్టుకు వానకోవిల గూటి స్థలం దొరికెను. నిజంగా చెప్పాలంటే వానకోవిల్లో మీకు తెలిసో తెలియదు కానీ పొలాల్లో దగ్గర వాళ్ళు తెలుస్తాయి. పొలాల్లో పంట సేలో వరి పైరులో ఆ వానకోవిలు సన్నగా ఉంటాయి. అవి చక్కగా మరి ఆ పంట అయిపోయే లోపల గూడు కట్టుకుంటాయి, పిల్లలు చేస్తాయి, తర్వాత మళ్ళీ ఎగిరిపోతాయి. ఎంత అల్పమైందంటే అంత అల్పంగా అక్కడే ఆహార పురుగు పుట్ట తిని ఇది వేసుకుంటూ చేస్తుంటే వానకోవిల్ లాంటి స్థితి. మొట్టమొదటి పిచ్చుక లాంటి స్థితి. రెండోది వానకోవిల్ లాంటి మన జీవితాలకి ఏం కలిగజేస్తాడు, గూటి స్థలం ఇచ్చాడు, నివాస స్థలం ఇచ్చాడు. దేవా, నీకు స్తోత్రం అయ్యా, రాజా నీకు వందనాలు ప్రభువా అని చెప్పని అప్పుడే ఆ యెహోవా నీ మందిరమునకు, నీ నివాస స్థలమునకు ఎంత సౌందర్యం, సన్నిధి యెహోవా నీ నివాస స్థలం ఎంత సౌందర్యం. ఆ సౌందర్యం తీసుకొచ్చడానికి మనం ఎప్పుడుగా ఆయన మన రాజుగాను మన దేవుడుగాను గుర్తిరిగి మన స్థితిని మనం గుర్తిరిగేవారు ఉండాలి. అప్పుడు తర్వాత చూడండి, మరి మూడోది మనం గమనిస్తే, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో దేవుని మందిరంలో నివసిస్తా వచ్చావా, అయితే గాలికి తిరుగుతూ ఉన్నావు. ఎప్పుడో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించుకున్నప్పుడు మరి మూడో సత్యం ఏంటంటే, మరి ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో నివసించి వారు ధన్యులట్టుగా ధన్యతలోకి వచ్చావా, ఇంకా దూరం ఉంటూ వచ్చావా? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసస్థలంలో ఎంత రమ్యమైనవి, ఆ రమ్యతలకు తీసుకెళ్ళడానికి కొరకై నువ్వు ఏమాత్రం క్రైమ్ చెల్లిస్తా వచ్చావు దేవుని ఇంట్లో, ఆ ధన్యతలే దేవుని ఇంట్లో నివసిస్తా వచ్చావా? ప్రభా, మరి నీ ఇంట్లో నివసించే ధన్యత మాకు ఇచ్చారు, ఆ ధన్యతలు మాకు తీసుకొచ్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అప్పుడే దేవుని యొక్క నివాసములు స్థలములు ఎంతో రమ్యమైనవి. ఆ రమ్యతలో ప్రభు ఆనందిస్తూ వస్తాడు. నాలుగోది చూస్తే అంటాడు, చూడండి ఇంకేమంటాడంటే, వారి 5వ వచనంలో నీ వలన బలవనందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గం వారికి అతి ప్రియములు. కాబట్టి నాలుగోదిగా చూస్తే దేవుని వలన బలవనందు మనుషులు ధన్యులు. కాబట్టి ప్రభు ఇంటికి తీసుకెళ్ళి ప్రభు ఇంట్లో ఉండటం వల్ల మరి మనం ఏమవుతున్నామంటే బలం ఉండే వారికి ఉంటాం. ఎలాంటి బలం అంటే చూడండి అంటాడు, 5వ వచనం అంటాడు, నీ వల్ల బలం ఉన్న మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గం వారికి అతి ప్రేమం, వారు బాకాలోయలో వాడి వెళ్ళొచ్చు, దాన్ని జలమయంగా చేదురు, తొలకరి వాన దాని దీవెనతో కప్పును. కాబట్టి దేవుడు శ్రేష్టమైన విధానాలను దీవించాలని కోరుతున్నాడు. ఈ ఆరాధన సత్యాన్ని గుర్తిరక్క ఈ బ్లెస్సింగ్స్ అన్నీ పోగొట్టుకుంటున్నాం మనం. ఒకవేళ ఈ సంవత్సరం గత సంవత్సరాల్లో నీ జీవితంలో ఈ ధన్యతను పోగొట్టుకున్నావేమో, ఆయన గణపరచలే స్థితిలోకి లేపాము, నీ స్థితిని నువ్వు గుర్తిరగలేదేమో, ఆయన నీ దేవుడు నీ రాజుని గుర్తిరగలేకపోయావేమో, నీ స్థితిలో నువ్వు ఒక పిచ్చుకువని వాన కొగులవని గుర్తిరగలేదేమో, అది దేవుడిని ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఉదయకాలమున మరి ఆయన ఆరాధించకమునుపు మరి నీవు ఏ స్థితిలో గమనించు, మెరుగు. కానీ దేవునికి ఎరుకయ్యండి, రాజుగా నిన్ను కాపాడా, దేవుడిగా నిన్ను భద్రపరిచాడా, దాన్ని బట్టి నీకు దేవుడి ఇంట్లో నివాసస్థలం దొరికిందా, ఆ నివాసస్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నావా? తర్వాత మరి దేవుడి గూటి స్థలం దొరికి పిల్లలు పెట్టినట్టుగా గూటి స్థలం అంటే నీ వల్ల బ్లెస్సింగ్స్ ఇంకా విస్తరిల్లాయా, దీన్ని తలపోసుకోవాలి. అప్పుడు ప్రభు అంటే వారు దేవుని వల్ల బలం ఉండే వారికి ఉంటూ వస్తారు, వారు నానాటికి బలాభివృద్ధి ఉంటూ వస్తారు. ఏదో ఒకసారి బలవంతం అయిపోయిందండి, పోయిన సంవత్సరం బాగుండండి, ఈ సంవత్సరం మాకు సరిలేదండి అనేవారు కొంతమంది. పోయిన సంవత్సరం చాలా ఇదిగా ఉందండి, ఈ సంవత్సరం చాలా ఇదిగా అయిపోయిందండి.
పంట సరి రాలేదండి అంటాడు. అది దేవుని పిల్లలుగా దేవుని నివాస స్థలంలో నానాటికి బలాభివృద్ధి పొందడం. ఇది ఒకసారి బలాభివృద్ధి ఉంది, ఒకసారి ఇష్టపడడం కాదు. నానాటికి బలాభివృద్ధి పొందినట్లుగా దేవుడు తీసుకెళ్లే శిలువ మార్గం, దేవుడు తీసుకెళ్లే ఆ మంచి ఆ పరిశుద్ధ మార్గం, ఎవరు పోకూడని శ్రేష్టమైన మార్గం నువ్వు పోతున్నావు. ఆ మార్గంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుని ప్రభుని కొనియాడవలసిన వారంగా ఉంటావు. దానికి ఒక మాట అంటాడు, ఏమంటాడు చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. కాబట్టి ప్రతివాడు యెహోవా సన్నిధిని హెబ్రోనులో కనబడును. ప్రతివాడు ఒకవేళ ఈ సంవత్సరం అంతట్లో మరి ఎక్కడైనా ఆయన సందులో కనబడకుండా తక్కువేమేమో, ఈరోజు సమకూర్చబడిన అనుభవంతో ఉండి ప్రభు మంచి తీర్మానంతో మంచి ప్రతిష్టకున్న ఆరాధన ప్రభుకు అర్పించి పెట్టుకుండాలని దేవుడు కోరుతున్నాడు. రండి మరి ఇక్కడ చూస్తే 8వ వచనం, యెహోవా సన్నిధి దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొక్కుము, దేవా మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వారిని ముఖమును లక్షింపుము. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా చూస్తూ వస్తే దేవా రాజా అనడమే కాకుండా సైన్యం లేదు యెహోవా మా కేడమా, తర్వాత అంటాడు మరి నువ్వు అభిషేకించిన నీ దాసుని యొక్క ముఖమును లక్షింపుము. దాసులుగా మనం జ్ఞాపకం చేసుకున్నాడే ప్రభా, మమ్మల్ని లక్ష్యపెట్టిన దేవా. అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు. మమ్మల్ని ఈ దినంలో మాకు ప్రవేశపెట్టావు, నీకు స్తోత్రం దేవా. నిన్నే ఆరాధిస్తా ఉన్నా, నిన్నే కొనియాడుతున్నా, ఈ మాటలు ఎరిగి నేను గణపరుస్తున్నా. ఊరికే దేవుడు గణపరచమంటేనే ఏదో ఒక అలవాటు ప్రకారంగా ఆరాధన చేసేసి క్లోజ్ చేస్తాం. నిజంగా వాక్యానుసారంగా ఉండాలా. ఆయన నీ రాజుగా నీ దేవుడిగా ఉంటా వచ్చాడా? నువ్వెలా ఉంటా వచ్చావు? ఒక పిచ్చికలాగా లేకపోతే వానకోయిలా ఉంటా వచ్చావా? అయితే అలాంటి నిన్ను ధనమందాన్ని తీసుకొచ్చి నానాటికి బరాబృతి పొందినట్లుగా బాకాలో నిలబడి జలమయంగా చేయనట్లుగా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడా? వాటి తల పోసుకొని ప్రభుని గణపరుస్తూ ఉంది. కాబట్టి ఇంకేమంటాడు, రండి మన భాగానికి వచ్చేద్దాం. మళ్ళీ యెహోషువ గ్రంథం అందరికి పరిచిన వాక్యమే 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, జాషువా చాప్టర్ 14. జాషువా చాప్టర్ 14 దేవుని వాక్యంలో మనం గమనిస్తే చూడండి, 13, 14, 15 వచ్చిన చదువుకుందామండి అందరం కలిసి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతను దీవించి అతను హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీను కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. పూర్వం హెబ్రోను పేరు కిరియత్ అర్బా, అనాకీయుల్లో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను. ఫైనల్గా హెబ్రోనుగానే సహవాసము తండ్రితోనూ, తర్వాత కుమారుడు యేసుక్రీస్తు వారితోనూ, పరిశుద్ధాత్మతోనూ మరి సహవాసం కలిగి, అంత మాత్రం కాకుండా దేవుని హెబ్రోను యొక్క సహవాసంలో ప్రభుని ఏ విధంగా గణపరచడం వలన సైన్యములకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఆ రమ్యతలోకి రావాలి. అంటే ఆ రమ్యతలోకి రావడానికి ఫస్ట్ వన్ ఆరాధన జీవితం. ఏమని ఆరాధించాలంటే ఆయన నీ రాజు, నీ దేవుడిగా ఉంటా వచ్చుంటే గుర్తుపెట్టు. రెండవదిగా ఆయన సైన్యముల అధిపతి. మూడవదిగా, నాలుగవదిగా చూస్తే మరి ఆయన నీ కేడగా ఈ సంవత్సరం అంతట్లో దేవుడు జ్ఞాపకం చేసుకుని భద్రపరుస్తూ వచ్చాడు. ఐదవదిగా, నానాటికి వాళ్ళ బలాభివృద్ధి పొందొచ్చు, మరి వారు ప్రయాణం చేయరు, యాత్ర చేయ మార్గం వారికి ఇష్టం, ప్రియమైనవి. కాబట్టి దేవుడి ఐదంతలకు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు హెబ్రోన్లో. కాబట్టి హెబ్రోన్కి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంటే యుద్ధాలు లేకుండా నెమ్మది ఇచ్చాడు. ఏమిచ్చాడు? నెమ్మది ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. చాలా మట్టుకు వారి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో చూస్తే ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాల్లో జీవితకాలం అంతా నెమ్మది లేకుండా జీవించడం. కాబట్టి దేవుడు ఆ నెమ్మదిని ఇచ్చాడు. ప్రభా, ఇంత ధన్యతను 5 అంతలకు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాం, నీ స్తోత్రం చెల్లిస్తున్నావయ్యా. హెబ్రోనులో మా ప్రభా సైన్యపతి యెహోవా నీ నివాసములు ఎంత రమణీయమే చెప్పడానికి 5 అంతల సంగతి చాలు, ఎక్కువ అన్ని చెప్పాలి, చాలా ఉన్నాయి. అయితే 5 విషయాలు దేవుడికి నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఇదిగో ఈ ఒక్క విషయాలను దర్శించావు, ఈ ఒక్క విషయం దర్శించావు, ఈ విషయాలను దర్శించావు, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకున్నావు, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా.
నీ నివాసాలు ఎంత రమ్యమైనవో వాటిని చూపించండి దేవా, నాకు ప్రభు చెప్పావు, నీ స్తోత్రం. ఎందుకు ఎలా వచ్చాయంటే ఈ ధన్యత నిండు మనసుతో అనుసరించడం వలన. దేవుని ఎలా అనుసరించాలా? నిండు మనసుతో, లేదా పూర్ణ మనసుతో ఆయన అనుసరించడం వలన ఈ ధన్యతలన్నీ లభిస్తూ వస్తాయి. కాబట్టి వీటిని బట్టి ప్రభుని వెలుగెత్తి ఆయన గణపరుస్తాం. అందుకే రండి, కీర్తనలు 84 అధ్యాయం, కీర్తనలు 84 అధ్యాయం, 84 అధ్యాయం మొదటి వచ్చిన అందరూ చదువుకుందామండి. మొదటి 2 వచనాలు, 84 అధ్యాయం మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. అది చాలా విలువైన మాటలు అవి. రండి అందరూ చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, ఈ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరములను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేసి. ఎలా ఆరాధించాలా? శరీరమును హృదయమును ఏం చేస్తున్నాయంట? ఆనందంతో కేకలు వేయాలి. ప్రభా ఊరికే ఇంకా ఆరాధన చేయమంటే నువ్వు చేస్తారు. తలకాయ కింద వేసుకొని సహోదరులు మరి పక్కన వాడు మీద పడదు, గునుగుతారు. సహోదరులు మరి చేయమంటే వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు. ఆరాధన చేసి వెళ్ళిపోకూడదు. అందుకే నీ జీవితాలు బ్లెస్సింగ్స్ లేవు, ఆశీర్వాదాలు లేవు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, నాకు నెమ్మది లేదు. ఎందుకంటే ఆరాధన యొక్క విలువను గుర్తెరగల. కాబట్టి ఆరాధన యొక్క విలువను గుర్తెరిగి ఆ ప్రవేశకృష్ణాన్ని గణపరచ వలన ఆయన నివాస స్థలములు, ఆయన సైన్య యెహోవా నివాస స్థలం ఎంత రమ్యమైనవి, ఎంత రమ్యం. కాబట్టి ఆ రమ్యతలోకి రావడంగా మొట్టమొదటి స్టెప్ ఆరాధన. ఈ ఆరాధనలో 5 సంగతులు. నీవెవరు, దేవుడు ఏమైనాడో ఎరుగు, దేవుడు ఏమైనాడు, నీవెవరైనావు తెలుసుకున్న తర్వాత దేవుడు నీ కొరకు ఏం చేశాడు, వాటిని బట్టి ప్రభుని గణపరిచి మహిమపరచాలి. ఊరికే అనాలోచనగా వ్యర్థంగా ఆరాధించద్దు. ఏదో ఆరాధించాలి కాబట్టి, ప్రభువా పాపిగా ఉంటే ప్రభువా, కుక్కగా ఉంటే ప్రభువా, నక్కగా ఉంటుంది ప్రభువా, చచ్చిన పందిలా ఉంటుంది ప్రభువా, బుర్రలో పొందంత అయినొద్దు, ఆయన సొన్నే, ఆయన అబద్ధమాడతాడు. వ్యర్థమైన ఆరాధన చేయొద్దు, అబద్ధపారాధన చేయొద్దు. నీ ఆరాధన ఆత్మతో సత్యముతో యథార్థంగా ఉండాలి. కపటంగా చేయొద్దు. వెలుగెత్తి ప్రభుని గణపరచు. ముఖ్యంగా ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు రాజు ఉన్నాడు, దేవుడు దేవా అంటున్నాడు కీర్తనకాడు, తర్వాత రాజా అంటున్నాడు, తర్వాత నీ మా కేడ అంటున్నాడు. నానాటికి వాళ్ళు బలాభివృద్ధి పొందట్టుగా వాడు నీ వల్ల మనుషులు బలవంత మనుషులు ధన్యుడు. కాబట్టి ఆయన బలాభివృద్ధి కలిగజేసే దేవుడు. కాబట్టి ఆ ధనికులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. పూర్ణ నెమ్మదినిచ్చాడు ఫిబ్రవరిలో. ఆ నెమ్మది తలసుకొని ప్రభుని గణపరిచి క్లుప్తంగా స్పష్టంగా బిగ్గరగా గణపరచాలి. దీన్ని ఆధారం చేసుకొని ఒక నలుగురు, అంటే ఒక నలుగురు కుదరదు, ఒక ఇద్దరు, అంటే స్థానికులు మాత్రం నలుగురు చేయొచ్చు. ఒక 2 సహోదరులు, ఒక 2 సహోదరులు. తర్వాత బయట నర్సాపూర్ నుంచి వచ్చిన ఒక సహోదరుడు, ఒక సహోదరు. తర్వాత బయట సంఘాల నుంచి వచ్చినవారు మరి 2 సేవకులు, 2 సేవకురాలు. కాబట్టి అలాగే ప్రభుని గణపరిస్తే ప్రభు మహిమపరచబడతాడు. క్లుప్తంగా ఉండాలా, స్పష్టంగా ఉండాలా, బిగ్గరగా ఉండాలి. తర్వాత మరి యొక్క 2 పెద్దలు, మరి ఆ స్థలానికి వచ్చిన వారు, బాధికల సహోదరులు కానీ ఎవరైనా ఉంటే ప్రేరణ వారు వచ్చేసి ఒక 2, ఇటుపక్క ఒకరు 2, అటుపక్క 2, టోటల్ 10 మంది ప్రభుని గణపరిచి ప్రభు మహిమపరుస్తారు. క్లుప్తంగా ఉండాలా, స్పష్టంగా ఉండాలి, బిగ్గరగా ఉండాలి. మొట్టమొదటి స్థానికులకి అవకాశం ఆరంభించండి. స్థానికులు చేయండి. మొదటిగా ఏం పాడుతుంది ఏం మాట్లాడు దయచేసి సమయం లేదు కాబట్టి, వాళ్ళ యొక్క వాక్యం ఉంది కాబట్టి సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసినట్టు చేయొద్దు. క్లుప్తంగా ఆరాధన చేయండి. దేవుని మందిరం అందరికీ సమయం జీవిస్తున్నారు కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రాముఖ్యంగా ఇక్కడ స్థానిక సంఘస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దలు నిర్ణయించారు. కాదు, ఇద్దరు, ఒక సహోదరుడు, సహోదరి అవకాశం ఏమో ఉంది కాబట్టి మొదట వాక్య వెలుగులో దేవుడి ఎదురోనికి 13 సంవత్సరాలు కాపాడి 14వ సంవత్సరంలో ఈ యొక్క ఎదురోను మనం కాపాడుతున్నది ఆరాధన చేయండి. సహోదరుడు, ఒక సహోదరి స్థానిక. అటు తర్వాత నర్సాపూర్ నుండి వచ్చిన వారు ఒక సహోదరుడు, ఒక సహోదరి. నర్సాపూర్ నుండి వచ్చిన వారు కూడా ఆరాధించండి. అటు పిమ్మట బయట నుండి వచ్చినటువంటి సేవకులు కానీ సేవకులు కానీ ఒకరుగా ఆరాధించే టైం లేదు కాబట్టి క్లుప్తంగా
ఆరాధన చేయండి. చాలా తక్కువగా అధికమైన రీతిలో సంఘ ప్రార్థన చేసినట్టు, ఉపవాస ప్రార్థన చేసినట్టు చేయొద్దు. క్లుప్తంగా ఆరాధన చేయండి. వాక్యం వెలుగులు విన్న వాక్యం కదా ఆరాధించండి. స్థానిక మొదట పద్మూరాలు ఉన్న స్థానికులు ఆరాధించండి సహోదరుడు.